ఏంటి శివశంకర్ గారు అసలు ఎందుకు ఇంత కక్ష? ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు కానీ జగన్ గారు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టలేదు కదా. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నారు కానీ అల్లూరు సీతారామరాజు నరసీపట్నం జిల్లాను అనలేదు కదా. కొంత గౌరవం అవసరమైతే పెట్టుకోవచ్చు కానీ పని కట్టుకుని పెట్టడం ఇప్పుడు దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ఒకటే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేరు ఉంది కాబట్టి, లేదా జగన్ గారి పేరున్నా కూడా వీళ్ళకి ఏంటంటే గనక వాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అంటే ఒక భయం అంటారా లేకపోతే ఇంకోటి అంటారా? ఎందుకంటే నిజంగా వైఎస్ఆర్ గారి పేరు ఉంది, ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా మీరు అన్నట్టు ఎన్టీఆర్ విజయవాడ అనేటువంటి పేరు ఏమన్నా మార్చారా? ఇద్దరు సమకాలికులే, ఇద్దరు కూడా ప్రజాదరణ పొందిన వాళ్లే. అది ప్రజాదరణ పొందిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయినా కూడాను నువ్వు పట్టించుకోకుండా 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మీరు పట్టించుకోకపోయినా కూడాను ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ఆయన కీర్తికి కాస్త 4 అడుగులు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క వ్యక్తిగత వైరమో లేకపోతే వ్యక్తిగత కక్షతో ఆ పేరు వింటేనో నీకేదో నీ గ్రాఫ్ డౌన్ అవుతుందో లేకపోతే నీకు వాల్యూ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి పేరు తొలగించారు. ఇంకోటి ఇంత అర్ధాంతరంగా ఎందుకు చేశారంటే సార్, ఈ రోజు అఫీషియల్ గా ఇది మహానాడు జరుగుతా ఉంది. కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లా ఉంటే గనక దాని పేరు వైఎస్ఆర్ జిల్లా అని పత్రికల్లో రాయాలనో లేకపోతే ఇంగ్లీష్ ఛానల్లో ఏదో ఒకటి వాళ్ళు వెళ్తారు కదా. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ అనే పేరు పలకాల్సినటువంటి వస్తుందనేటువంటి ఒక కక్షతో ఆ పేరు తొలగించేసేయడం జరిగింది. ఇంకోటి, నేను ఈ రోజు కడపలోనే ఉన్నాను సార్. నేను ఇట్లా వచ్చాను, నేను వస్తా. ఆ యొక్క వైఎస్ఆర్ సర్కిల్ ఉంటే ఆలంకాంపర్ సర్కిల్ ఉంటే అతి పెద్దది వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది. అక్కడ దానికి పూర్తిగా జెండాలు ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ఒకటి కట్టారు. తర్వాత అశోక చక్రం ఉంది ఒకటి కడపలో, అశోక చక్రానికి కూడా ఈ ఎల్లో జెండాలు కట్టడము, ఫ్లెక్సీలు కట్టడము. అంటే ఏం జరుగుతుంది? మీరు ఏమనుకుంటున్నారు? అసలు కాస్తైనా కూడాను వీళ్ళకి మున్సిపల్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ వీళ్ళకైనా కూడా ఉండాలి కదా. ఇప్పుడు అధికారులు అంతా మహానాడు సేవలోనే ఉన్నారంట కదా. ఈ మహానాడు సేవలో కదా, అదే కూలీ. ఒకటి సార్, ఈ రోజు కడపలో ఆ యొక్క వైఎస్ఆర్ దానికి పెట్టినటువంటి నా ఆలోచన ఏంటంటే, నేను అనుకోవడము పక్కన పెడితే కనుక ఎక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు చూడట్లేదు, ఆ జెండాలు చూసి తిట్టుకుంటారు. అరే సూపర్ 6 ఎక్కడ పోయారా బాయ్, మాకెక్కడున్నాయి తిట్టుకుంటున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కడితే ఆయన మీద ఉన్న గౌరవంతో అలా చూస్తే వాళ్ళ ఫ్లెక్సీలు ముఖాలైనా చూస్తారనేటువంటి ఉద్దేశంతో అటు కట్టుకున్నట్టు. ఇంకోటి, ఈ రోజు కడపలో మహానాడు పెడుతున్నారు కదా సార్. కడప అంటే నీకు అంత కక్ష కదా. ఈవెన్ ఎంఎస్ఎంయు ఒక సమాధానం చెప్పాలి సార్ ఆయన మాట్లాడే ముందు. ఎంఎస్ఎంయు పార్క్ ఇక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులు ఉంటే దాన్ని తీసుకెళ్లేసి అమరావతిలో పెట్టుకున్నారు. అదే విధంగా ఏపీ డీజీపీ గ్రామీణ మళ్ళీ తర్వాత ఆపలేదా? ఆపినట్టున్నారు. దానికి జీవోలు కానీ ఏమి ఇవ్వలేదు సార్, జీవోలు కానీ ఇచ్చినటువంటి ఏమీ లేదు. తర్వాత గ్రామీణ ప్రగతి బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి బ్యాంక్ హెడ్ క్వార్టర్ కడపలో ఉంటే దాన్ని తీసేసుకొని ఎక్కడో గోదావరి బ్యాంకులో కలిపేసి హెడ్ క్వార్టర్ కూడా తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజ్ 560 కోట్ల రూపాయలతో పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలో 50 మెడికల్ సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి ఇస్తే దాన్ని కూడా వద్దనేసేసి కడపలో పులివెందుల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇచ్చారు. సరే, ఇవన్నీ పెట్టుకొని ఇంత కడపకు దుర్మార్గం చేస్తున్నటువంటి వ్యక్తి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఈ రోజు కడపలో వాళ్ళు మహానాడు పెట్టుకుంటే దానికి అర్హత ఉందా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లా ప్రజలు ఈ రోజు ఈవీఎంలో ఇంకోటి సూపర్ 6 మోసాలు చేసే ఓట్లు వేయించుకోవచ్చు. కానీ ఈ రోజు కడపలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి అందరూ కూడా ఈ రోజు జగన్ ను ప్రేమిస్తున్నారనే ఉద్దేశంతో కక్షగా పచ్చ జెండాలు కడదాము, ఇక్కడ మాట్లాడదాము, జగన్ గారిని తిడదాము, వైఎస్ఆర్సీపీ తిడదాము, అదే ఒక బిల్డప్ చేసుకుందాము, లోకేష్ ఎలివేట్ చేసుకుందనే ఉద్దేశంతో ఈ రోజు కడపలో మహానాడు పెట్టుకున్నారే కానీ కరోనా వేళ మహానాడుకు భారీ జన సమీకరణ ఎలా అని ప్రజారోగ్య వేదిక డిమాండ్ అంటూ సీఎం చంద్రబాబుకి లెటర్ రాశారట. కరోనా ఉన్న వాళ్ళకి ఇవేం పెద్ద ఇష్యూ కాదేమో. ఎలక్షన్లు అయితే అప్పుడు ఆయన ఎవరో కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఏదో తీసుకొని మొత్తం వాయిదా వేయాలన్నారు. ఇది మాత్రం అదే ఎలక్షన్ లో జనాలు క్యూ కట్టుకొని ఓట్లు వేస్తారంటే గ్యాప్ ఉంటది కొంచెము. కానీ ఇక్కడ గుంపులుగా వీళ్ళు వేసేసుకొని బిర్యానీ ప్యాకెట్లు అదే ఏదో ఇంకొక ఆయన అంట చింతమనేనంట ఆయన ఏదో ఇక్కడ గోదావరి బిర్యానీ వండుతున్నాం జనాలు వస్తారనేసి వాళ్ళని ఊరించడానికి గోదావరి నేతి రుచులు బిర్యానీ వండుతున్నాము ప్రజలందరికీ పెడతానని చెప్పి ఈ విధంగా అట్రాక్ట్ చేసుకుంటూ కోవిడ్ రిమ్స్ లో 2 కేసులు నమోదైతే వాటిని కూడాను డిఎంహెచ్ఓ లాంటి వాళ్ళు కాదు టెస్టులు పంపించామని అంటే దాన్ని కూడా తొక్కిపడుతూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతూ ఆడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తులు ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తారు సార్? రైట్.